అంత గొప్పది రామనామం. కాబట్టి తరువాతి పద్యంలో త్రిపురాంత కవి ప్రత్యేకంగా ఏం కోరుతున్నాడు అంటే, అది ఒక్కటి నన్ను మర్చిపోనీయకుండా చూడు, ఎన్ని మర్చిపోయినా పర్వాలేదు. మమకారంబున సర్వకాలమును నీ మంత్రము వాకృచ్యుడెందము నాకున్ కలుగంగ నిమ్ము. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వాకృచ్యుడెందము నాకుంగలుగంగ నిమ్ము. అటులయైనన్ మృత్యువక్త్రము దూరము నిన్నున్మతి దూరము అపవర్గ స్వర్గ మార్గము దూరము మాకు దూరము మాకు చేర రఘువీరా జానకీ నాయక. కవిత్వం ఎందుకు మనస్సును భగవంతుడి మీద లగ్నం అయ్యేలా చేస్తుందంటే శబ్ద ప్రయోగం కారణంగా. దయచేసి గమనించండి విద్యార్థులందరూ కావ్యాలు చదవండి. ఈవేళ మీరు అదృష్టవంతులు, మాకంటే అదృష్టవంతులు. ఇక్కడున్న పెద్ద పండితులందరికంటే కొంత నేను అదృష్టవంతుడిని. మా కాలానికి కొన్ని వచ్చాయి, వాళ్ళు తాటాకు పుస్తకాలు చదువుకుని ఏడిచారు, దొరకలేదు. మాకు కూడా అన్నీ దొరకలేదు, నానాయాతన పడ్డాం. అమరకోశం నాకు ముద్రిత ప్రతి దొరక్కపోతే 17 ఏళ్ల వయస్సులో నేను మా ఊళ్ళో ఎవరో మా ఊరు కూడా కాదు, 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయన బతిమేల ఆయన దగ్గర ఉన్న పుస్తకం తెలుసుకుని మొత్తం శ్లోకాలన్నీ నోట్స్లో రాసుకున్నానండి. మొత్తం శ్లోకాలు గురుబాల ప్రబోధిక వ్యాఖ్య సహా నోట్స్లో రాసుకున్నా. ఇప్పటికున్నాయి నా దగ్గర నోట్సులు 6 నోట్సులు, అవే చదువుకున్నాను నేను. ఇవాళ విద్యార్థులు ఎంత అదృష్టవంతులు. ఆ గురుబాల ప్రబోధకి ఈ మధ్య కాదు, ఎప్పుడో 10 ఏళ్ళుగా అచ్చవుతూనే ఉంది ఇక్కడ మొత్తం వ్యాఖ్యానంతో సహా. ఇవాళ ఇదే వాల్మీకి రామాయణం పుల్లెల రామచంద్రుడు గారి వ్యాఖ్యానంతో మొత్తం 15 సంపుటాలు వచ్చే సిద్ధంగా ఉందమ్మా. ప్రతిపదార్థం తాత్పర్యం. ఇదే భారతం మొత్తం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. 1,700 శ్లోకాలు, 7 సంపుటాలు, 3,000 రూపాయలు. 3,000 రూపాయలు ఇవాళ కుటుంబంతో సినిమాకి ఎడితే అవుతున్నాయండి. ఒక్క సినిమాకి ఎడితే 3,000 అవుతున్నాయి. పైగా తలనొప్పి వస్తుంది. 3,000కి మనకి ప్రయోజనం ఏమిటంటే తలనొప్పి. అదే భారతం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేసింది మీరు 3,000 పెట్టి ఇంట్లో కొనుక్కొని రోజుకి ఎక్కువ వద్దు, 2 పేజీలు చదవండి చాలు. ఒక పావు గంట 2 పేజీలు. మీకు ఏం అర్థం కూడా చేసుకోవద్దు, శ్లోకం తాత్పర్యం చదివి వదిలేయండి. ఒక 6 నెలలు అయ్యాక చూడండి అమ్మా, మీ మనస్సుల్లో చాలా మార్పు వస్తుంది. మీ ఇంట్లో శుభాలు తప్పితే అశుభాలు జరగవు ఖచ్చితంగా. నేను అనుభవించి చెబుతున్నాను, నమ్మండి. గ్రంథాలు చదవండి. అందరూ చదవచ్చు, అందరికీ అర్హత ఉంది, అందరికీ అవకాశం ఉంది. వేళ వచ్చాయి, బోల్డ్ గ్రంథాలు వచ్చాయి. లక్షల కొద్దీ ప్రతులు వేస్తున్నారు. ఔదార్య గుణం కలిగినటువంటి ధనవంతులు కోట్లు విరాళాలు ఇచ్చి వేయిస్తున్నారు. వేయండి, మేము ఇస్తాం, డబ్బులు మేము ఇస్తాం, జనంలోకి ఈ భావాలు వెళ్ళాలి, వేయండి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో బ్రహ్మాండంగా 10,000 ప్రతులు దొరుకుతోంది. మహాకావ్యాలన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న రఘువీర శతకం కూడా బేతవోలు రామబ్రహ్మం గారు వ్యాఖ్యానంతో వేసిన శతకం ఇది. 5-6 ఏళ్ల క్రితం ప్రతిపద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో వేసిన శతకం ఇది. ఎంతోమంది పండితులు వేళ పదవీ విరమణ చేసిన వారు పదవికి విరమణ చేశారు, పదవికి విరమణ చేయలేదండి. వారు ఎంతో కృషి చేస్తున్నారు. 70-80 ఏళ్ళు వచ్చినా సరే వారే చెయ్యాలి. ఎందుకంటే ఆ తరంగానికి వెళ్ళిపోయిందంటే మనం దురదృష్టవంతులు. రాసేవాడు అవళ్ళు లేడు ఇక్కడ. ప్రతి లేదు, పదార్థం లేదు, ఇంకా ప్రతి పదార్థమే లేదు, ప్రతి పదార్థం ఎక్కడ ఏముండదు, ఇక్కడ చెప్పేవాడు అవళ్ళు లేడండి. అందుకని ఈవేళ యువకులు అదృష్టవంతులు. మీరు ఊరికే డబ్బు, అది కూడా మీరు ఖర్చు పెట్టే డబ్బులు చాలా తక్కువ. ఒక్కరోజు హోటల్కి వెళ్ళే బిల్లు మీరు ఆధ్యాత్మిక గ్రంథం కోసం పెడితే ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి. ఎంత అదృష్టం అండి. చదవడానికి ఓపిక ఉంటే చాలు. ఇంకేనా అనేక రకాల సొల్లు కబులు చెప్పడానికి, గంటల తరబడి ఫోన్లో మాట్లాడడానికి, వాట్సాప్లు చూడడానికి ఉండే ఓపిక రామాయణం చదవడానికి లేదా, భారతం చదవడానికి లేదా? చదివితే తెలుస్తాయి విషయాలని. ఆ చదివిన ఆనందంతోనే మాట్లాడుతున్నాను, లేకపోతే ఎక్కడిది ఓపిక ఎంత? చదివాకి ఎలా అనిపిస్తుంది? కాస్త ఏదో చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, మనమేం అడగలేదు. జ్ఞానే మౌనం ఉన్నారు. జ్ఞాని అయినవాడు మౌనంగా ఉండాలి, కానీ అడిగితే చెప్పాలి. అడగకుండా ఊరికే సుత్తు కొట్టద్దు. అడిగినప్పుడు చెప్పాలి ధర్మం. మనం అడిగి డిమాండ్ ఎంత ఉందంటే 4 నెలల క్యాలెండర్ ఎక్కడ ఖాళీ లేదు, ఇక్కడ జూలై కూడా ఖాళీ లేవు. అంత అడుగుతున్నప్పుడు అంటే భగవంతుడు మనకి విధించిన కర్తవ్యం అది. మనం చెప్పాలి, ఇంకా చదవాలి, ఇంకా చెప్పాలి. అలా మీరు కూడా చదవండి ఖచ్చితంగా. మా అంతవారు కాదమ్మా, రాముడు అంతవారు అవుతారు, సీతారాములు అంతవారు అవుతారు. చదవండి. ఆ చదువుతూ పైగా తేలిగ్గా హాయిగా వాడుక భాషలో రాశారు ఈ తాత్పర్యాలండి. కానీ గ్రాంధిక భాష కూడా కాదు, మీరు మాట్లాడే భాషలో రాశారు. ఇంతకంటే ఏం కావాలి? చదివితే అన్నీ తెలుస్తాయి. అందుకని ఇక్కడ రామనామం ఒక్కటి మాట్లాడగలిగితే చాలని శబ్ద ప్రయోగం ద్వారా ఎలా చెబుతున్నాడంటే ఏ వింటి అన్నాడు. రామయ్య అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దూరము అనే మాటను 3 అర్థాల్లో వాడాడు.
దూరము ఇక్కడ కూడా గమనించాలి. కొన్నింటిలో బండిరా ఉంటుంది, కొన్నింటిలో మామూలు రా ఉంటుంది. బండిరా ఉంటే అర్థం వేరు, మామూలు రా ఉంటే అర్థం వేరు. తీసేయకూడదు బండిరా. 56 అక్షరాలు తెలుగు పుస్తకంలో ఉండవలసింది. నువ్వు వాడినా వాడకపోయినా ప్రాచీన కవులు వాడారు కాబట్టి అరసున్న సహా అన్నీ ఉండవలసిందే. వాటిని విశేషాలు చెప్పాలి. అవసరమైన వాడు ఉపయోగించుకుంటాడు, లేనివాడు లేదు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఈ పద్యం ద్వారా అది తెలుసుకుందాం. బండిరా కూడా అవసరమే, లేకపోతే వేరే అర్థం వస్తుంది. మమకారంబును మమకారంబున సర్వకాలమును నీ మంత్రము వాకృచ్చుడెందము మాగం నాకుంగలుగంగనిమ్ము. మమకారంతో ఎప్పుడూ నీ మంత్రం రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని పలికేటువంటి హృదయం నాకు ఉండాలయ్యా, అది నువ్వు ఇయ్యి. మమకారంతో, అది దాంతోనే పద్యం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, యంత్రాల్లా పలకత్తు. ఇవాళ చాలా ఇళ్లల్లో వచ్చిన ఒక విచిత్రమైన మార్పు ఏమిటంటే, ఓ యంత్రం మోగుతూ ఉంటుంది అక్కడ. కాసేపు ఓం నమో వెంకటేశాయ, కాసేపు ఓం నమ శివాయ, కాసేపు శ్రీరామ జయరామ జయ జయరామ. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు చిత్రం జరిగింది. నాకు అన్నం పెడుతున్నారు, నేను తింటున్నా. నాకు మనస్సులో పంచాక్షరి నడుస్తుంది. నాకు నిరంతరం అదే, నేనేం చేయను, నాకు అది చికాగ్గా ఉంది. నాకు పంచాక్షరి నడుస్తుంది, అదేదో ఓం నమో వెంకటేశాయ అంటుంది. పోనీ అదొకటన్నా పర్వాలేదు, మళ్ళీ కాసేపటికి ఏదో ఉంటుంది. ఇదేమిటమ్మా అన్నాను. అది మంచి యంత్రం అండి, మా ఇంట్లో పెట్టాం, ఎప్పుడూ అది పలుకుతూ ఉంటుందండి, అలాగే ఎంతో పుణ్యం కదండి. అవునమ్మా, తప్పకుండా అవుతుంది. వచ్చే జన్మలో అది నీ భర్తకు భార్య అయి పుడుతుంది, నువ్వు ఆ పెట్టే పుడతావు అని చెప్పాను నేను. అది మహైశ్వర్యవంతుల ఇల్లు. ఇంత ఐశ్వర్యం పట్టింది నీ ఇంట్లో ఉన్నావంటే ఏ జన్మలోనో పుణ్యం చేసావు కదా. నువ్వు ఇప్పుడు ఈ పుణ్యాన్ని ఎదవ పెట్టికి ఇచ్చావు, పట్టుకెళ్ళి. అది మాట్లాడుతోంది, నువ్వు మాట్లాడడం మానేశావు. పెట్లు మాట్లాడటం ఏంటంటే మనం మాట్లాడాలి. కానీ మనకి ఎంత బద్ధకం అంటే ఎవరో పలకాలి అని. డిప్యుటేషన్ ప్రోగ్రాములే, మన పూజలనే డిప్యుటేషనే కదా, మన సుందరకాండ పారాయణలనే డిప్యుటేషనే, అన్నీ డిప్యుటేషనే, వారికి డిప్యుటేషనే. ఈ డిప్యుటేషన్ ప్రోగ్రాం ఆధ్యాత్మికతలో చల్లదండి, నువ్వు చదవాల్సిందే. అర్హత అందరికీ ఉంది, అందరి ముందు నిలబడి ధైర్యంగా చెబుతున్నా, అర్హత అందరికీ ఉంది. సుందరకాండ పారాయణ అందరూ చేయండి, అందరూ చేయండి, మొహమాట పడి. ఆడ మగ పెద్ద చిన్న అన్ని కులాల వాళ్ళు చేయండి. దయచేసి మీరు స్వయంగా చేయండి, మీరు స్వయంగా చేయండి. పుస్తకాలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. వారి మీద ఆధారపడడం, వారు చేయలేదండం, వారు మోసం, ఎందుకు వచ్చిన మాటలండి ఇవన్నీ? నీ పని నువ్వు చేసుకోవడానికి. వారు చదివితే వారికే అవుతాయి పనులు, మీకు కావు. అసలు ముందు గ్రంథం చదవాలి కదా. పని అవ్వడం మీద దృష్టి ఏమిటి? ఎంతసేపు పని అవ్వడం కోసం సుందరకాండ చదువుతావా? 1,000 పుస్తకాలు రామాయణం వేద్దామని హైదరాబాద్లో ఒక ప్రతిజ్ఞ చేసిన ఒక ఆయన 50,000 వేసి మానేశాడండి. అని వెయ్యగలడం. ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలని నా ఉద్దేశం. పుల్లెల వారిదే, ప్రతి ఇంట్లో ఉండాలి. ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నేను 100 రూపాయలకి ఇస్తాను, ఏం పర్వాలేదు, మిగిలింది నేను పెట్టుకుంటాను, కానీ రామాయణం ఉండాలి అని 1,000 వేస్తామని ఏదో ముందు 10,000 ఎన్నో వేసి ఆ సభకి ఏదో నన్ను పిలిచారు, ఏదో మాట్లాడాను. ఆ తర్వాత చెబితే బాను. తర్వాత ఎప్పుడైనా 3 ఏళ్ల తర్వాత కనబడ్డాక, ఏమండి ఈ 1,000లో ఎన్ని వేశారన్న? 1,00,000 2 లక్షలు వేసి ఆపేసేవండి, మా వల్ల కాలేదు. ఏమిటన్నా? అందరూ సుందరకాండే కొంటున్నారని ఇంకేం కొనట్లేదన్నారు. నమశివాయ. ఎంత అజ్ఞానం బాగా వ్యాపించిందండి మనలో. ఒక గ్రంథంలో మనం ఏరుతామమ్మా, కూరగాయలు ఏరినట్టే ఏరుతాం మనం. ఇక్కడ సుందరకాండ గొప్పది, మిగిలినవి అయిపోవాలి. అందరూ సుందరకాండే కొంటున్నారండి, అదే మళ్ళీ వేయాల్సి వస్తుంది. అయోధ్యకాండ ఎవరో కొంటే, ఎందుకంటే అయోధ్యకాండ కొడితే కుటుంబాలు విడిపోతాయేమో, అరణ్యకాండ కొంటే మనం బాబా అంత తేలిగ్గానా? అరణ్యకాండ చెబితే అరణ్యానికి వెళ్ళిపోతావా? అయోధ్యకాండ చదివితే అయ్యో బాలకాండ చదువు, అందరూ చిన్నపిల్లలే పాలు తాగుతారు. ఇక్కడ ఇదేమి నమ్మకాలండి? జాతులు అర్థం కాదు ఇక్కడ. ఆ పేరును బట్టి నమ్మకం ఏమిటి? సీతాదేవి పేరెట్టడానికి సందేహం మనకి. అడవుల పాలు అయిపోతా. అక్కడ గీత పీత పెట్టిన వాళ్ళందరూ బాగా ఉన్నారు, వాళ్ళు అంతకంటే ముందే అయ్యారు. ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలు ఏమిటండి గ్రంథాల పట్ల? నేను మొహమాటలు లేకుండా దైవ సన్నిధిలో ఓ మాట చెబుతున్నా. ఒక గ్రంథం మీ ఇంట్లో ఉండడం వల్ల మంచి జరగదు, చెడ్డ జరగదు. మీరు చదివితేనే జరుగుతుంది ఏం జరిగినా సరే. గ్రంథం ఉన్నది చదవడానికి. ఉంటే మంచి జరగడం ఏంటండి? భాగవతం ఇంట్లో ఉంటే పుణ్యం, ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. ఓ పురుగు ఉంది, గ్రంథం కూడా ఉంది, తేడా లేదా మిత్రమా? ఓ బండరాయి ఉంది, భాగవతం ఉంది, తేడా లేదా? బండరాయిని కోపం వస్తే కొట్టడానికైనా ఉపయోగిస్తాం, భాగవతాన్ని అందుకు కూడా ఉపయోగించాం. ఎవరన్నా కొట్టడానికి భాగవతం పుస్తకం ఉపయోగించండి, దెబ్బ తగులుతుంది, నీకు బుద్ధి వస్తుంది. ఉంటే పుణ్యం అనే మాటలు దయచేసి పండితులు చెప్పకూడదు. చదివితేనే ప్రయోజనం. పుణ్యం పాపం అనే మాటలు దయచేసి మానేయండి. ప్రయోజనం అప్పుడే మనుషులు మారుతారు. ఈ పుస్తకం చదివితే నీకు ప్రయోజనం అనగల, కానీ పుణ్యం ఏమిటండి? పుణ్యం అనగానే ఏ పార్ట్ పుణ్యం, అందులో మళ్ళీ ఏ రిపార్ట్ పుణ్యం, ఏ అపార్ట్మెంట్ అని వెతుకుతాడు వీడు. ఒక్క వేరుశెనగ గింజ పట్టుకుని కూర్చుంటాడు. ఇక్కడ రామాయణం రాసిన 24,000 పోయాయి.
ఈ పిచ్చి ఆలోచనలే మనల్ని నాశనం చేస్తున్నాం. ఇంత గొప్ప మతంలో ఇన్ని వేదాల మధ్య, ఇన్ని శాస్త్రాల మధ్య, ఇన్ని పురాణాల మధ్య, ఇన్ని ఇతిహాసాల మధ్య ఉన్న ఈ దేశంలో అవినీతి ఇంకా ఉందంటే అజ్ఞానం కారణం అండి. ఏ గ్రంథాన్ని ఎలా చదవాలో మనకి తెలియట్లా, చదివిన దాన్ని ఆచరణలో పెట్టే దృష్టి లేదు. చదవండి అయిపోయింది, లేదా పసుబొట్టు ఇట్టేయండి. ఈ పసుబొట్లు కుంకుమ బొట్లు మానేసి చదివిన వెంటనే అవగాహన చేసుకోవడం, అవగాహన మీద అన్వయం చేసుకోవడం, జీవితానికి అన్వయం చేసుకుని దాన్ని ఆచరించడం మొదలైతే మానవ జీవితంలో అద్భుతాలు రావడానికి 10 రోజులు చాలమ్మా, 10 రోజులు చాలు, 10 ఏళ్ళు అక్కల్లా. వాల్మీకి మహర్షి జీవితంలో అద్భుతం 10 గంటల్లో వచ్చిందమ్మా, 10 గంటల్లో వచ్చింది నారదుని ఉపదేశం వల్ల. ఒక దొంగగా బతకాల్సిన వాడు రామాయణ రచయిత అయ్యాడు. మనకు ప్రత్యక్ష ఉదాహరణ కాదా? మనం అవ్వమా? దాన్ని అన్వయం చేసుకోవాలి, హృదయానికి పట్టాలి. ఎందుకు చదువుతున్నావు? ఇది వాట్ ఫర్ అనేది పెద్ద ప్రశ్న ఇంగ్లీష్లో. ఎందుకు ఇది అందుకని దానికి పుణ్యం పెట్టేసి పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి. పుస్తకం చదివితే ఉద్యోగాలు రావడం ఏంటండి? 100 ఉద్యోగాలు కోచింగ్ సెంటర్లు తీసుకున్న హైదరాబాద్లో చూస్తున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా 6 ఏళ్ళుగా గడ్డాలు వచ్చేసే ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు రాలా. పుస్తకాలు చదివితే ఉద్యోగాలు రావడం ఏంటండి? ఎందుకు వస్తాయి? పుస్తకం చదివి అందులో విషయంతో అవగాహన చేసుకుని నీ ఇంటర్వ్యూలో ఏమన్నా ఈ ప్రజ్ఞను ప్రదర్శించగలిగితే వస్తుంది మిత్రమా. అందుకు నీకు సుందరకాండ కూడా సహకరిస్తుంది, అనుమానం వెళ్ళ. ఇందులో శ్లోకం చదవగానే ఉద్యోగం రావడం ఏంటి? ఈ పిచ్చి నమ్మకాలు పోగొట్టుకుని అసలైన నమ్మకాలు పెంచుకోవాలి. అప్పుడు గ్రంథం నీకు ఉపయోగపడుతుంది, నీకు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అంగట్లో అన్నీ ఉన్నా, అల్లున్నట్లో శనుంది అన్నట్టుగా మనకి తయారైంది. చెప్పేవాళ్ళు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి. మనం మాత్రం ఇలాగే ఉన్నాం గుడ్డి నమ్మకాలతోటి. ఇవి పోవాలి. అందుకోసం మమకారం అనే మాట చాలా ముఖ్యం. రామ అంటే మొండిగా యంత్రం అన్నట్టు అనద్దండి. గుండెల్లోంచి పొంగాలి. ఆ నామస్మరణ మనం చేస్తుంటే ఎవరైనా పిలిస్తే కోపం రావాలి వాళ్ళ మీద. ఫోన్ వస్తే ఫోన్ బదలగొట్టేయాలి. ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పానా అని కేకలేయాలి. ఫోన్ చేయడానికి ఒక సమయం పెట్టాలి ఖచ్చితంగా. నేను ఆచరించి చెబుతున్నా, మీరు ఏమనుకున్నా, ప్రపంచంలో ఎవడు మాట్లాడాలన్నా నాతో 4 to 5 మాట్లాడవలసింది. నేను మాట్లాడను. 23 గంటలు ఫోన్ బంద్. 23 గంటల్లో మెలుగుగా ఉన్నంతసేపు కనీసం 14 గంటలు నమశివాయ. నాకు ఇంకోటి తెలియదమ్మా. మొత్తం ఈ అభివృద్ధికి పద్మశ్రీ బిరుదం సహా సమస్తానికి, అన్నిటికంటే మించినటువంటి నా కుటుంబ సభ్యుల ఆనందానికి, నా ఆనందానికి ఆ పంచాక్షరి మంత్రమే కారణం. ఇంకేమీ కారణం లేదండి. వేరే పంచాక్షరి ఒకటే కారణం. శివ ఏకయేవ కారణం. పుష్పాదేశ్వర స్వామి దయ. నాకు ఆ మంత్రం జపిస్తూ ఉంటే పిలిస్తే కోపం వస్తుంది. అందుకే నేనే పెట్టుకున్నా 4 to 5. నువ్వు దేవేంద్రుడితో నాకేం పని లేదు ఇక్కడ. ఇలా బతకాలంటే ఒకటే లెక్క, మనకి వైరాగ్యం ఉండాలి. మనతో అవసరం ఎదుటి వాళ్ళకు ఉండాలి, మనకి ఎవరితోనూ అవసరాలు ఉండకూడదు. మన అవసరాలు బాగా తగ్గించుకోవాలి. వాళ్ళకి అవసరం ఉంటే పని చేస్తాం, లేదా మానేస్తాం. అదే వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యం గొప్ప క్వాలిటీ, ఇట్స్ ఎ పాజిటివ్ క్వాలిటీ. వెయిట్ ఈజ్ నెగిటివ్ క్వాలిటీ మై ఫ్రెండ్. వైరాగ్యం నెగిటివ్ అంటారంటే పాజిటివ్. అది పాజిటివ్. వైరాగ్యం ఉంటే ఆనందంగా ఉంటాం. వైరాగ్యమేవో అభయం, భర్తృహరి చెప్పిన మాట. ఆ వైరాగ్యాలు లేక తాపత్రయాలు పెరిగిపోయి, వాడు పిలిస్తే బాగుండు, వీడు పిలిస్తే బాగుండు, వీడు దండేస్తే బాగుండు, వాడు ఉందో ఇటే అధవసంత. ఎంతకాలం మీద 80 ఏళ్ళు వచ్చాయి. వేదిక ఎక్కమంటే నాకు ఖాళీ లేదని చెప్పాలి. మా ఇంట్లోనే మనం కూర్చుంటా. ఇంకా ఎందుకే తాపత్రయం? మైకులు, పబ్లిసిటీ, ప్రచారాలు. ఎందుకని ఇదంతా? ఇది తగ్గిపోవాలి. 60 ఏళ్ళకే తగ్గిపోవాలి. 80 వచ్చినా 90 వచ్చినా తగ్గట్ల. ఇంతకాలం బట్టి ఊళ్ళో ఉన్నాం, గుర్తించలేదు. మంచిది, యమధర్మరాజు గుర్తిస్తాడు త్వరలో. ఈ వైరాగ్యం రావాలి మనుషులు. ఎవడో గుర్తించి మన దండేసేది ఏమిటండి ఇక్కడ? అది మమకారం అంటే. భగవన్నామస్మరణ చేస్తున్నట్టే మమకారంతో చేయాలి, అహంకారంతోనూ కోరికలతో చేయకూడదు. అందుకని ఈ పద్యం మొత్తంలో కీలకమైన మాట మమకారం. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వక్ృచ్చుడెందము నాకుంగలుగంగ నిమ్ము. ఎంతో ప్రేమతో, తాపత్రయంతో, వెర్రి తాపత్రయంతో, పిచ్చితో, ఉన్మాదంతో, వ్యామోహంతో రామా అనేటువంటి బుద్ధి నాకు ఇవయ్యా, ఇంకేం వద్దయ్యా అన్నాడు. అదే మమకారం అంటే అర్థం. అట్లయగునే అయినన్ అటులయ్యినన్. అలా అయితే జరిగేదేమిటయ్యా? దూరము అనే మాట విచిత్రంగా చెబుతున్నాడు ఇక్కడ 3 అర్థాలు. అటులయ్యినన్, అలా జరిగితే ఆ రామనామాన్ని కనుక నిరంతరం మనం జపించగలిగితే, దూరము అనే మాట 3 రకాలుగా పనిచేస్తుందట. మృత్యువక్త్రము దూరము, నిన్నున్మతి దూరము, అపవర్గ స్వర్గ మార్గము దూరముగా కుండును మాకు చేర రఘువీర జానకీ నాయక.
మృత్యువక్త్రము దూరము. నిరంతరం రామనామస్మరణ వల్ల మృత్యుదేవతకి మనం లొంగం. మనం ఎంతకాలం బతకాలంటే అంతకాలం బతకగలుగుతాం. ఆయుర్దాయం నిశ్చితం కాదండి. దయచేసి పిచ్చి నమ్మకాలకు లోను కాకండి. ఎవరు ఆయుర్దాయానికి గీత గీయలేదు. జ్యోతిష్శాస్త్రం ప్రకారం కూడా ఊపిరిలను బట్టి ఆయుర్దాయాలు ఉంటాయి ఖచ్చితంగా. మన ఊపిరిలను లెక్కబెట్టి నిమిషానికి 15, గంటకి 900, ఇలాగేమో సంవత్సరం రోజు అయ్యేసరికి 21,600 లెక్కగట్టి యోగ వాసిష్టంలో ఉంటుంది ప్రమాణం. ఎన్ని ఊపిరులు ఈ మనిషి తీయాలో నిర్ణయించబడి ఉంటుంది, కానీ ఎన్ని సంవత్సరాలు బతకాలో ఎక్కడ నిర్ణయించబడి ఉండదండి. దాన్ని మనకు అర్థం కావడం కోసం జ్యోతిష్శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే, బాబు నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు అని చెబుతారు. అంటే ఊపిరి లెక్క అందులో ఉంటుంది. అలా అనకుండా దాన్ని ఊపిరిల్లోకి మార్చి నువ్వు 32,43,672 సార్లు ఊపిరి తీస్తావు అన్నావు అనుకో, వీడు ఇక్కడి నుంచి లెక్కెడుతూ ఉంటాడు ఈ ఊపిరిని. చచ్చిపోతాడు రేపే. ఇవాళ 1000 అయిపోయాయి రేపు ఇలా లెక్కెడతాయి. ఎందుకని వీడికి లెక్క గొడవ లేకుండా ఉండడానికి 70 ఏళ్ళు అని చెప్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది, వీడు 69 ఏళ్ల వరకు లెక్కెట్టకుండా ఉంటాడు సుఖంగా. ఇప్పుడు లెక్క ఉండాలా వద్దా? దగ్గర వాళ్ళేం అజ్ఞానులు కాదు, మనం అజ్ఞానులు. శాస్త్రంలో అలా ఉండదు. అందుకే ఆ ఊపిరి తీయడాన్ని తగ్గిస్తే, ఆ ఊపిరిని ఆయామం చేస్తే అదే ప్రాణాయామం. మీరు ఆయుర్దాయం పెరుగుతుంది. ఒక నిమిషానికి ఒక ఊపిరే తీయాలి. 15 ఊపిరులు తీస్తాం మనం ఇక్కడ. మామూలుగా సగటున మనిషి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాడు. మన మనస్సు అందుకే చెంచలిస్తుంది. తాబేలు 3 నిమిషాలకు ఒక ఊపిరి తీస్తుంది. తాబేలు మనస్సు చలించదు, చాలా నిశ్చలంగా ఉంటుంది. అందుకే భగవద్గీతలో ఏ జంతువుని పేర్కొనండి పరమాత్మ, యథా కూర్మః అని, కూర్మో అంగానీవ సర్వశః అని తాబేలుని పేర్కొన్నాడు. 3-4 నిమిషాలకు ఒక్కసారి ఊపిరి తీస్తుంది. దాని అదృష్టం, దాని మనస్సు నిలబడుతుంది. ఊపిరి ఎవరు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, సుదీర్ఘంగా తీయగలుగుతారో వారి మనస్సు నిలబడుతుంది. మన మనస్సు చంచలం. మనకంటే కోతి చంచలం. ఎందుకంటే 32 సార్లు తీస్తుంది దీని దుంపదేగా. అందుకే కోతిని మీరు గమనించి అంటూ ఉంటుంది ఎప్పుడు. అది ఇదే ఊపిరి, చచ్చిపోతుంది అది. అందుకే ఎవడైనా లోకంలో చంచల బుద్ధి ఉంటే కోతి బుద్ధి అంటారు. ఏ కుక్క బుద్ధి గాడిద బుద్ధి అనకూడదా అనేవాళ్ళు కూడా జ్ఞానంతోనే అంటున్నారు. బయాలజీ తెలుసుండి అది కోతి బుద్ధే. ఎందుకంటే కోతి 32 సార్లు ఊపిరి తీస్తుంది నిమిషానికి, శాస్త్రం చెప్పిన మాట. మనం అందులో సగం తీస్తున్నాం అంటే అర్ధకోతి. సమాసం కూడా తప్పే కానీ సరిపోతుంది. తప్పుడు పనికి తప్పుడు సమాసమే ఉండాలి. అర్ధకోతి. అందుకే దీని కనుక ప్రాణాయామం ద్వారా ఆయుర్దాయం పెరుగుతుందని ఎందుకన్నారు? ఊపిరి తీయడం తగ్గిపోతుంది, విశాలం అవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. అంతేందుకు ఇంకో సూక్ష్మమైన ఉపాయం చెబుతా. ఎక్కువ మంది ఉన్నప్పుడు ముద్దు వచ్చినప్పుడు సంకెక్కమన్నారు. మీరు అందరూ చిరకాలం బతకడమే నాకు కావాలి. ఆవులించినప్పుడు ఎవరు దయచేసి హా అని గేదె ఆవులించినట్టు ఆవులించకండి. అసలు సభలో అలా చేయకూడదు. అన్నం తింటుంటే అసలే చేయకూడదు. అందుకే ఆవులిస్తే పేగులు ఎక్కడతారన్నారు. ఆవులించినప్పుడు ఎప్పుడూ నోరు మూసుకోవాలి. అలా మూసుకుని ముక్కులోంచే గాలి వదలాలి. ఖచ్చితంగా నోరు మూసేయాలి. ముక్కులోంచి గాలి వదలాలి నెమ్మదిగా. కేవలం ఆవులించినప్పుడు నోరు మూసుకుని ముక్కులోంచి గాలి వదిలితే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అందరూ. ఏం వేరే ప్రయత్నం ఏం అక్కల. ఆవులింత వల్ల అంత ప్రయోజనం ఉంది. ఆవులింత నుంచే జాంబవంతుడు పుట్టాడు, సుదీర్ఘకాలం బతికాడు వాడు. దాని పురాణంలో ఉండే కథ ఇది. వాడు ఎందుకు అంతకాలం బతికాడంటే ఆవులింత నుంచి పుట్టాడు. బ్రహ్మదేవుడు ఆవులింత నుంచి పుట్టాడు. ఆవులింతకి అంత ప్రయోజనం ఉంది. అది నోరు మూసేసుకుని ముక్కులోంచి గాలి వదిలితే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాయి. అంచేది ఆయుర్దాయం నిర్ణయితం కాదండి, కంగారు పడక్కల. ఏ కర్మఫలాలు నిర్ణీతం కాదు. అవి నీ ప్రవృత్తిని బట్టి, నీ స్మరణను బట్టి మారుతూ ఉంటాయి. నువ్వు రామనామ స్మరణ చేస్తే, నిరంతరం నీ మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేస్తే రావలసిన పాపకర్మఫలం అక్కడి నుంచి అటే వెళ్ళిపోతుందమ్మా. అందులో సందేహమే లేదు. ఇక్కడ భగవన్నామస్మరణ అంత గొప్పది. ప్రతిదీ పీడిస్తుంది ఎదవ నమ్మకాలు పెట్టుకుని ఏడవద్దు. ఇక్కడ చిన్నది ఏదైనా జరగానే కర్మ కర్మ కర్మ. దానికి ఒత్తుక్కా కూడా పెట్టారు ఈ మధ్యన. ఒత్తుక్కా ఉండదు, మామూలుగాయే ఉంటుంది. మనకి చికాకు ఎక్కువ కర్మ అంటున్నాం. అంత అనక్కల, కర్మ అంటే చాలు. ఖచ్చితంగా అనే మాట ఒకటి తెలుగులో. ఖచ్చితంగా అంత కాలేదండి, మామూలు కాయే. కడవలో కాదు, కమలంలో కా. అది ఖచ్చితంగానే ఉంటుంది. మనకి ఖచ్చితంగా అని మన నవ్వుడు అంత వత్తమని చెప్పలేదు. ఇక్కడ ఆయుర్దాయం తగ్గిపోయింది, ఊపిరి ఎక్కువైంది. చూసుకో. లేని చోట ఒత్తుక్కాలు పలకూడదు, ఉన్న చోట పీకేయకూడదు. భాష తెలుసుకోవాలి. సరిగ్గా పలికితే భాషలో ఎంత ప్రయోజనం ఉందో దూరం అనే మాటతో చెబుతున్నాడు ఇక్కడ. మృత్యువక్త్రము దూరము నిరంతరం మమకారంతో రామనామస్మరణ చేస్తే మృత్యుముఖంలో ప్రవేశించాం. ఎందుకని? మనస్సు మొత్తం భగవంతుని మీద లగ్నమైంది అంటే ఏ కష్టాన్నైనా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. అప్పుడు బీపీ రాదు, షుగర్ రాదు, అనారోగ్యాలన్నీ పోతాయి. బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి? కోపాల వల్ల, ఆవేశాల వల్ల, భావోద్వేగాల వల్ల వస్తాయి. మనస్సు నియంత్రణలో ఉన్నవాడికి బీపీ రాదు. నియంత్రణలో లేకే వస్తున్నాయి ఇక్కడ. పైకి ఒక్కొక్కడు పైకి బాగానే ఉంటాడు. వశిష్ఠ మహర్షిలో కూర్చుంటాడు, లోపల కమిలిపోతూ ఉంటాడు. వాడికి ముందే వచ్చి గుండెపోటు కూడా వస్తుంది. అందుకని పైకి ఏడవడమే మంచిది.
ఎవడో ఒకటి దగ్గర కక్కేస్తే గొడవ లేదు. అది వీడికి కక్కడు మెంగడు లోపలకు పెట్టు కూర్చుంటాడు. వీడికి మొత్తం బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు, అది వచ్చిపోతాడు. ఎందుకంటే లోపల ఎక్కువ ఆలోచించాడు విపరీతంగా. బయటికేమో నాకేం లేదురా, ఏం లేదు కాదు, ఉంది లోపల ఉంది. వీడికి ఆ లోపల కూడా ఉండకుండా చెయ్యాలి. దుఃఖం కానీ, కోపం కానీ, కామం, క్రోధం, లోభం, మోహం, ఇది లోపల కూడా ఉండొద్దు. ఒకవేళ లోపలే ఉందనుకో బయటికి ఎక్కడో అక్కడ కక్కి గొడవ లేదు, రోగాలు రాకుండా ఉంటాయి. కనీసం పడితే శిక్ష పడుతుంది. వీడు బయటికి ఎక్కడో లోపల పెట్టుకుంటాడు, అనారోగ్యంతో పోతాడు. బయటికి ఎక్కడా ఏదో వంకర పని చేస్తాడు. అసలు ఎందుకు ఉండాలి ఇవన్నీ? ఆ సత్ప్రవర్తన ఏర్పడాలి, ఈ దురభ్యాసాలు లేకుండా ఉండాలంటే భగవత్స్మరణ ఉండాలి. అందుకని రామనామం మృత్యుముఖానికి దూరం చేస్తుంది అనేది మోస్ట్ లాజికల్. అది హేతువాదం, అది అందులో విశ్వాసం కాదండి, అది అతిశయోక్తి కాదండి, పూర్తిగా పరమ సత్యం అది. అంచేది మృత్యువక్త్రము దూరం, మృత్యుముఖంలో మేము దూరం. ఈ రెండోది నిన్ను మతి దూరము. తరచు దేవుడిని నిందించడమేగా మనకు అలవాటు. బ్రహ్మదేవుడికి శివుడు శాపం ఇచ్చాడు శివరాత్రి నాడు, నిన్నెవడూ పూజ చేయడు అంది అంటుంటాం. అంతేకాకుండా ఇంకోటి జరిగింది, రుద్రుడు పుట్టగానే ఏడుస్తున్నట్ట. తర్వాత మృత్యువు పుట్టింది కదా, మృత్యుదేవతను బ్రహ్మదేవుడు పిలిచి నువ్వు అందరినీ చంపేయి అన్నట్టు. అందరినీ చంపేయి అన్నట్టు. అంటే ఆవిడెందుకంటే అందరికీ మంచి పనులు చెప్పు, వాయువుని వేసమన్నావు, అగ్నినేమో మండమన్నావు, సముద్రాన్నేమో పరిగెట్టమన్నావు, నాకెందుకయ్యా దిక్కుమాలిన పని చెప్పు, అందరినీ చంపేమని అందరూ నన్ను తిట్టుకుంటారు, నేను ఈ పని చేయనేది. ఎవరు అందరూ అన్ని పనులు అందరూ చేయకపోతే వ్యవస్థ నడవడం ఎలాగా అని ఆయన ఓ పని చేయి, ఎవరికి మృత్యు వచ్చినా సరే. పాపం మృత్యుదేవత ఏడిచిందిట. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ కథని. మృత్యుదేవత ఏడిచిందిట. ఏడిస్తే బ్రహ్మదేవుడు దోషులు చాపి కన్నీళ్లు పట్టాట. దోషిటి నిండా కన్నీళ్లు పడ్డాడు. అంత ఏడిచింది పాపం, ఎంత ఏడిచిందో పాపం. నేను ఈ పని చేయను, నాన్న నాకు ఈ దిక్కుమాలిన పని చెప్పకు, కాస్త మంచి పని చెప్పి ఏడిస్తే ఈయన పట్టి, అమ్మాయి నువ్వేమనుకోకు, ఇక ముందు నిన్నెవరూ అనుకోరు, ఈ ఏడ్చిన కన్నీళ్లలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో మనిషి చనిపోవడానికి అన్ని కారణాలు నేను ఏర్పాటు చేస్తాను, డోంట్ వర్రీ అన్నాడు. అది బ్రహ్మదేవుడు అంటే లెక్క. అందుకే మనం ఎవరు పోయినా సరే అది వచ్చిపోయాడు, ఇది వచ్చిపోయాడంటే కానీ కర్మకాయలు పోయాడు అని అనమా. ఏదో కారణం ఉంటుంది అక్కడ, ఓ రోడ్డు ప్రమాదమో ఇంకోటో. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, నిన్ననే బీపీ హెచ్ అయింది, లేకపోతే నిన్నే పోయేవాడిగా. ఎందుకు ఆ వ్యాఖ్యానం? నిన్నటి వరకు బాగుండబట్టి ఈవేళ పోయాడు. ఈ కారణాలు ఎక్కడి నుంచి వస్తాడే? బ్రహ్మదేవుడు మృత్యుదేవతకి ఇచ్చిన వరం భారతం శాంతి పర్వంలో ఉంటుంది. కారణాల గురించి మాట్లాడుకుంటారు కానీ ఎంతసేపు మనుషులు ఆయుర్దాయం అయిపోయింది, అసలు రహస్యం అని తెలుసుకోరు. ఎందుకంటే వీళ్ళెవరూ మృత్యువుకి సిద్ధంగా లేరు. ఇంకా 1000 ఏళ్ళు బతకాలి, ఇంకా దోచుకు తినాలనే అభిప్రాయాలతో ఉన్నారు. సిద్ధంగా ఎందుకుంటారు? అప్పుడు ఇన్ని కారణాలు బ్రహ్మదేవుడికి సృష్టించబట్టే బ్రహ్మదేవుడిని అందరూ ఎవరు పూజించకపోగా నిందిస్తారు. బ్రహ్మని పొగిడేవాడు ఒక్కడు లేడు. విష్ణువుని పొగుడుతారు, శివుణ్ణి పొగుడుతారు, ఆంజనేయ స్వామిని పొగుడుతారు, అయ్యప్పని పొగుడుతారు. బ్రహ్మదేవుడిని పొగడకపోగా తిడతారు. ఎప్పుడో తెలుసా? ఏదైనా కర్మకార్యం జరిపి దిక్కుమాలిన బ్రహ్మదేవుడు ఇలా రాశాడమ్మా, ఏ పెన్నతో రాశాడో. ఇప్పుడు దిక్కుమాలిన వాడు అయ్యాడు బ్రహ్మదేవుడు, 4 ముఖాలు వాడు. చెడు జరిగినప్పుడే బ్రహ్మదేవుడిని స్మరిస్తారు, మీరు చూసుకోండి. ఈ కర్మ ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఈ పనులన్నీ చేయడం, మరి చేయక తప్పదు కదా. నిన్ను మతి దూరము అంటే అర్థం అది. చాలా వాటికి మనం దైవాన్ని దూరిస్తుంటాం. ఎన్నో పూజలు చేసాం, ఎన్నో తీర్థాలు ఎలిగాం, అయినా కానీ కనసంతానం ఒకళ్ళు బతకడం లేదు అని అనుకుంటామండి. మన కోరిక ఏమిటంటే వాళ్ళు బతకాలి, ఏదో చెయ్యాలి. కానీ అందులోనే ఒక బ్లెస్సింగ్ ఇన్ ది డిస్గైజ్. అసౌకర్యంలోనే సౌకర్యం ఏమిటో తెలుసా? మరోలా అనుకోవద్దు. అశుభంలో కూడా ఒక మేలు ఉంటుంది. ఎవ్వరూ లేరు, మనకి సంతానం లేరు అంటే అర్థం మనం ఎవరికి బాకీ లేవని అర్థం అండి. పిల్లలు లేని వాళ్ళు దేవతలు నా దృష్టిలో. ఎప్పుడూ బాధపడకండి, దేనికి సంకోచించకండి. పిల్లలు కలగాలని కోరుకోకండి. ఒక 2 పిల్లల్ని అనాథలను తెచ్చుకుని పెంచుకోండి. కొన్ని లక్షల మంది అనాథలు ఉండగా సొంత పిల్లల్ని కనాలని తాపత్రయపడడం స్వార్థం తప్పితే మరేమీ కాదని వివేకానందుడు చెప్పిన మాట అమ్మ. వివేకానందుడు చెప్పిన మాట. మనకెంతసేపు మన బ్లడ్ దీని మీద పెద్ద గౌరవం. ఎవడో గొట్టంగాడు పుట్టాలి ఇక్కడ, IVF DVF అని 16 లక్షలు ఖర్చు పెట్టి వీడిని కూర్చోబెడతాం. వీడు 7వ నెలలో పుడతాడు. అర్భకుడు మాసావరస్త్వం మాసపూర్వస్త్వం అని శబ్దపంజరిలో చెప్పినట్టు పుడతాడు. వీడికేమో 16 లక్షలు ఖర్చు అవుతాయి. ఎందుకు? ఈ ఇంక్యుబేటర్లో పెట్టేవాడు బతికితే ఎంత, బతకపోతే ఎంత. మన కడుపున పుట్టిన వాడిని 1 కోటి రూపాయలైనా ఖర్చు పెట్టి బతికించుకుంటాం. కానీ అనాథగా ఎక్కడో అనాథాశ్రమంలో ఉండి బతుకుతున్న వాడిని ఒక్కడిని తెలుసుకుని పెంచుకుందామని ఎవరు అనుకోమా. నా ప్రవచనాల వల్ల అలాంటి ఆలోచన యువకులకి, పిల్లలు లేని దంపతులకు ఎవరైనా వస్తే నా జన్మ ధన్యమైనట్టు లెక్క. ఆ పని చేయండి దయచేసి. పిల్లల కోసం చెట్లు పుట్లు తిరగాల్సిన పని ఏమి లేదండి. బోళ్ళు మంది అనాథల ప్రపంచం. మనకు కావలసిన వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఎర్రగా ఉన్నవాళ్ళని తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, అందంగా ఉన్నవాళ్ళని తెచ్చుకోవచ్చు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు తెచ్చుకోవచ్చు. బోర్డు అనాథాశ్రమాలు పోషణ లేక చచ్చిపోతున్నారు. మనం 100 కాశీ వెళ్ళైనా సరే, కాకినాడ వెళ్ళినా సరే ఏదో రకంగా చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిరుగుతాం. దేశానికి మేలు చేద్దామని అనుకోమండి ఎవరు.
అందుకే మన స్వార్థం ప్రబలి, కోరికల ప్రబలి ఆయుర్దాయాలు తగ్గిపోతేనే భగవంతుడు కూడా తిడుతున్నాం మనం. ఈ పిల్లలకి ఏదో వృద్ధిలోకి వచ్చేయాలి, వాళ్ళ కర్మ వాళ్ళది, రారు. నిన్నెవడు కనమన్నాడు అసలు, అంతే ఎడుతున్నావు ఇక్కడ. అప్పుడు మనకు మా బాధ వచ్చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటా. రాముణ్ణి పూజ చేసాం, బోడు చాలు భద్రాచలం ఏటా పెడతాం, కానీ రాముణ్ణి మరి ఆయన ఎవరు కాపాడారండి? పొద్దున్న పట్టాభిషేకం, రాత్రి వనవాసానికి వెళ్ళారు, ఆయనే గుడికి మొక్కాడు. ఇక్కడ ఆయన జీవితం అంతా కష్టాలమయమే. కష్టాలను తట్టుకోవయ్యా, అదే రామాయణం చెబుతుంటే మేము తట్టుకో, నువ్వు తట్టుకో, మాకు అన్ని సుఖాలు ఇచ్చాయి. అందుకే మన దేవాంతకులు అంటారని చెప్పాను. రామాయణ భారతాలను ఆదర్శంగా చేసుకుని మనం కష్టాలు తట్టుకోవాలి, తప్పించమని కోరకూడదు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని అడగవలసిన కోరిక తప్పించమని అడగకూడదమ్మా, కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనం అడగాలి. అది ధైర్యం అంటే. భగవద్భక్తి ఉంటే ఎదుర్కొంటాం హాయిగా, తప్పించుకోవడం ఏంటండి? వై ఎస్కేపింగ్. ఆ ధైర్యాన్ని ఈ మంత్రం ఇస్తుంది. అందుకని మాకు రామ మంత్రం కనుక సరిగ్గా అలవాటైతే, నిన్నున్మతి దూరము, నిన్ను దూరం అయ్యా. అలాగే మృత్యువక్త్రంలో కూడా దూరం, ఇంకో దూరం ఉందండి, అది ప్రయోగించాడు. ఏమన్నాడు? అపవర్గ స్వర్గ మార్గము దూరము కాకుండును మాకు చేర రఘువీరా జానకీ నాయక. అపవర్గము స్వర్గము ఈ మార్గాలన్నీ కూడా మాకు దూరము కాకుండును, అవి మాకు దూరం కాకుండా ఉంటే. ఇక్కడే మనం గమనించాల్సింది, మేము మృత్యువక్త్రంలో దూరము అంటే ఎంటరింగ్, ప్రవేశించడం, అక్కడ బండిరా ఉంటుంది. నిన్ను దూరము అంటే తిట్టడం, అక్కడ కూడా బండిరా ఉంటుంది. కానీ మాకది ఎంతో దూరము అని మైళ్ళ దూరంలో చెబితే మామూలు రా ఉంటుంది. ఇప్పుడు బండిరా అవసరం చాలామందికి తెలుసుంటుంది. రాకి అరాకార అర్థం తేడా వస్తుంది. అంచేత దేనికి అదే వాడాలి. పూర్వకావ్యాలు మనకు అర్థం కావాలంటే అదేమిటో మనకు తెలియాలి ఖచ్చితంగా. నిన్ను మృత్యువక్త్రము దూరము, నిన్నున్మతి దూరము, అపవర్గ స్వర్గ మార్గము దూరము కాకుండును మాకు చేర రఘువీర జానకీ నాయక. ఇంకా మాట తప్పని రామచంద్రమూర్తి అంటే ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. శరణం వన్నను మాట మాత్రమున, శరణం వన్నను మాట మాత్రమున, విశ్వద్రోహితో బుట్టుకున్ కరుణాపూర్ణ విలోకనం వదవ, లంకారాజ్య సింహాసన స్థిరపట్టంబునరించినాడవట. ఏ దేవుండు నీ సాటి, లంకారాజ్య సింహాసన స్థిరపట్టంబునరించినాడవట. ఏ దేవుండు నీ సాటి, ఉర్వలలోనన్ భవరోగదూర రఘువీరా జానకీ నాయక. ఒక్కసారి శరణు అంటే చాలు కాపాడేవాడు రామచంద్రమూర్తి. అన్నవాడు ఎవరండి? విభీషణుడు. శరణం వన్నను మాట మాత్రమున, ఎవడైనా విశ్వద్రోహి తోబుట్టుకున్, ప్రపంచానికే ద్రోహం చేసిన రావణాసురుడికి తోబుట్టు అయినా సరే, ఒక్కసారి వచ్చి రామా నేను ధర్మం చెప్పాను, మా అన్నగారు వినలేదు, నేను స్వార్థం కోసం రావడం లేదు, రాజ్యం కోసం రావడం లేదు, అన్నగారికి ద్రోహం చేద్దామని రావడం లేదు, ఆ ధర్మపక్షంలో ఉండి యుద్ధం చేయడం ఇష్టం లేక నీ దగ్గరికి వస్తున్నా అన్నాడు విభీషణుడు. నన్ను అడిగితే ఆయన భీష్ముడి కంటే ద్రోణుడి కంటే గొప్పవాడు, నమస్కారం చేయాలి. భీష్మద్రోణుడికి అది చేతకాక చచ్చి చెడి యుద్ధం చేశారు. వాళ్ళు చావలేదు, వీళ్ళని చంపలేదు. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కీలకమైన నిర్ణయం అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో దాన్ని బట్టే చరిత్రలో మన స్థానం ఉంటుందమ్మా ఖచ్చితంగా. విభీషణుని స్థానం వేరు, భీష్మద్రోణుల స్థానం వేరు. విభీషణుడికి రామభక్తుడుగా ధర్మ పక్షంలో ఉన్నవాడిగా మంచి పేరుంది. భీష్మద్రోణులకి ఎంత మంచి పేరుందో అంత చెడ్డ పేరు కూడా ఉంది. అప్పుడు ఊరుకున్నారు, ఇప్పుడు ఊరుకున్నారు, అధర్మపక్షంలో యుద్ధం చేశారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, అది అంత ప్రత్యేకమైన కారణాలుగా. నేను ఉప్పు తిన్నాను, ఎవడు తిన్నాడండి? భీష్ముడు రాజ్యం వదిలేకపోతే ఈ దుర్యోధనుడు ఎవడండి పోరాడడానికి? ఇక్కడ వీడు ఉప్పు ఆయన తినడం ఏంటండి అర్థం లేకుండా? ఆయన వదిలేసిన ఎంగిలి కదా వీళ్ళ సామ్రాజ్యం అంతా, ఆయన ఉప్పు తినడం ఏంటండి? ద్రౌపదీ వస్త్రాపహరణం విషయంలో అలా లేచి ఒక దెబ్బ కొడితే వాడు మనకొస్తాడా? ఆ పని చేయలేకపోయాడు, వికర్ణుడు చేశాడు. మరి అదే విధానం రామాయణంలో జరిగింది. రావణాసురుడు స్వయంగా అక్కడ ధృతరాష్ట్రుడు కాదు ఉన్నది, రావణాసురుడు ఉన్నాడు. అయినా సరే విభీషణుడు లేచి, అన్నా నువ్వు చేస్తున్న తప్పు నేను ఎదిరిస్తున్నాడు. గుండెల మీద తన్నాడు. సుందరకాండ చదువుకోండి. గుండెల మీద తన్నాడు రావణాసురుడు విభీషణుడిని. తంతే తండావు, నాకు మేలు చేశావు, నువ్వు వచ్చేసాడు. రాముని పక్షంలో చేరాడు. పార్టీ మారి రాజ్యం కోసం చేయలేదమ్మా, ధర్మం కోసం చేశాడు విభీషణుడు, ధర్మం కోసం చేశాడు. అందుకని 7 చిరంజీవులలో ఒకడయ్యాడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణక కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినక. హనుమంతుడితో సమానంగా విభీషణుడు చిరంజీవి అయ్యాడు. ఎందుకంటే ధర్మపక్షాన్ని ఉండడం వల్ల. తెలియని మాటలు తెలియని విమర్శలు చేయొద్దు. ఇక్కడ రాజ్యం కోసం వాడు చేయలేదండి.
పైగా అన్నగారు చనిపోగానే రాజ్యాన్ని మీరు తీసుకోండి, ఎవరు గెలిస్తే ఒక మృగాన్ని ఎవరు చంపితే వారిదే మృగం కదా, రాజ్యమేనా అంతే కదా, ఆ లెక్క ప్రకారం రాజ్యం తీసుకోండి అన్నాడు. నాకు నీ రాజ్యం ఎందుకయ్యా, పని లేక సీతాదేవి కోసం యుద్ధం చేశాను కానీ అన్నాడు రామచంద్రమూర్తి. ఎంత గొప్ప పాత్రలు ఉన్నాయండి రామాయణం నిండా, త్యాగమే కదా, రాక్షసులు సైతం త్యాగం చేశారు. ఆ విభీషణుడు అలా ప్రవర్తిస్తాడని తర్వాత తెలిసింది కానీ ముందు నుంచి నమ్మలేం కదా శత్రువుని. కానీ రాముని యొక్క గొప్పతనం సూక్ష్మదర్శనం ఎటువంటిదంటే నమ్మాడు ఖచ్చితంగా. శరణం వన్నను మాట మాత్రమున విశ్వద్రోహితో బుట్టుకున్ కరుణాపూర్ణ విలోకనం బొదవ. దయగలిగింది విభీషణుడి మీద రామచంద్రమూర్తికి, కరుణాపూర్ణ విలోకనం, దయగలిగిన చూపుతో. పాపం శత్రుపక్షంలో ఉన్నాడు, ఇష్టం లేదు, అక్కడ ఉంటే చచ్చిపోతాడు తప్పితే వేరే ప్రయోజనం లేదు. యుద్ధం మానేసిన రావణుడు వీడిని చంపేస్తాడు ఖచ్చితంగా. మారీచుడిని చంపేస్తానని చెప్పలేదా? మారీచుడు ఎందుకు మాయలేడి వేషం వేసి నేను వెయ్యనని చెప్పాడు వాడు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు 13 ఏళ్ళప్పుడు కొట్టిన దెబ్బ ఎప్పటికీ తగ్గలేదయ్యా. నన్ను మా తమ్ముడినేనయ్యని చచ్చిపోయాడు, నన్ను తోసేశాడు, ఇక్కడ వచ్చి పడ్డాను, ఎప్పటికీ ఆ గాయం అలాగే ఉందయ్యా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా తగ్గలేదు నాయన, నన్ను ఎందుకు ఉపయోగిస్తావని మారీచుడంటే ఆయనకి అక్కడ వెళ్ళడానికి ఒప్పుకోకపోతే నేను చంపేస్తానన్నాడు. అప్పుడు ఆయన పాపం పుణ్యాత్ముడేమో ఈ అధవ చేతుల్లో చావడం కంటే ఆ గొప్పవాడి చేతుల్లో చావడం మంచిది అనుకున్నాడు. అలాగే పోయాడు. అలాగే ఆలోచించాడు పాపం. నాకు అక్కడ సరిగ్గా అలా జరిగింది కదా. ఇక్కడ విభీషణుడు ఏమి తక్కువవాడా, అతనికే ధర్మపక్షంలో ఉండాలనుంది, అన్నగారు ఆజ్ఞాపిస్తున్నాడు, అందుకని వచ్చేసాడు. ఇతను అనుమానించే కంటే నమ్మితే మంచిది కదా. ఎప్పుడు రామచంద్రమూర్తికి ఒకటి దయ, దాంతోపాటుగా ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం. అంతగా వీడేమన్నా వెధవేషం వేస్తే ఐఎమ్ హియర్ నో ఫియర్, అది రామచంద్రమూర్తి. ఆ ధైర్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి. ఊరికే నమ్మొచ్చు, నమ్మినంత మాత్రాన్ని మోసం జరగచ్చు, కానీ ఎలా ఉండాలి, సరే కీడించి మేలుంచుదాం, ఒకవేళ మోసం చేశాడు, మనం లేవా, అంగదుడు లేడా, హనుమంతుడు లేడా, ఓ అబ్బాయి చేయమంటే ముసుగేసి కొట్టేరు మొత్తం. ఈ నమ్మకం ఉండాలి నాయకుడికి, నమ్మవలసిన చోట నమ్మాలి. ఎందుకంటే పార్టీలు మారేవాళ్ళు అందరూ దుర్మార్గులని అనలేమండి. కొంతమంది నిజంగా ఆ పార్టీలో ఇవ్వలేకపోతారు, వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. దిక్కుమాలిన పార్టీ ఇది, ఈయన మంచి నాయకుడు, అది దిక్కుమాలిన పార్టీ ఉండలేడండి. అందులో ఆయన కూడా ఏం చేస్తాడు, ఉన్నంతలోనే మంచి పార్టీ ఎంచుకోండి. ఇప్పుడు స్వచ్ఛమైన హరిశ్చంద్ర పార్టీ ఎక్కడ దొరుకుతుంది మనకి? అంటే ఉన్నంతలోనే మంచి పార్టీని ఎంచుకోవాలి. కానీ కలియుగంలో అతి స్వచ్ఛం అంటే అక్కడ దొరకదు. ఇక్కడ అసలు నెయ్యి దొరకట్లేదు, పార్టీలు ఎక్కడ దొరుకుతాయి? ఉన్నంతలోనే మంచిది, ఉన్నంతలోనే మంచిది, అంతే. అంటే పోను నమ్ముదాం అని నమ్మాడు. మాట మాత్రమున విశ్వద్రోహి తోబుట్టుకు, ప్రపంచానికి ద్రోహం చేసిన రావణుడికి తోబుట్టుకు నమ్మాడు. అంటే నమ్మకాలు ఎప్పుడు బంధుత్వాలను బట్టి ఉండవలసిన అవసరంలా. మన గోదావరి జిల్లాలో పిచ్చి వ్యాఖ్యానాలు కొన్ని ఎక్కువ, నన్ను మన్నింతులుగాక. ఎవడైనా ఒకడు తప్పు చేస్తే వాడు నానంతే, వాడు తాత అంతే, ఈ మాటలు మాట్లాడొద్దండి. వాడు తప్పు చేయడానికి వాడే కారణం, వాళ్ళ నాన్న తాత కారణం కాదు. ఎవరిలో ఉన్న ఒక ప్రతిభ ఉన్నా వాళ్ళందరూ కారణం అని అనక్కలేదు. వాడు కష్టపడి సంపాదించుకోవచ్చు ఆ ప్రతిభ, ముందు మెచ్చుకోవాలండి ఆ మనిషిని. ప్రతిభని అవతలకి తోసేస్తాం, తప్పుని అవతలకి. ఇంక వీడి సాధించింది ఏముందండి ఇక్కడ? వేరుశెనక్కాయ. వాడి ప్రతిభ ఏం లేదా, వాడి ప్రయత్నం ఏం లేదా, వాడిని మెచ్చుకోరేమండి? ఏదైనా ఆ కుటుంబంలో జరిగితే కుటుంబం అంతా కారణం, కులం అంతా కారణం, ఆ ఊరంతా కారణం, ఆ ఊరోళ్ళు అందరూ అంతే. ఈయన పెద్ద సర్టిఫికెట్ ఇస్తారు ఇక్కడ. ఆ ఊళ్ళో 10,000 మంది జనం ఉన్నారు, అందరూ దుర్మార్గులేనా? ఒకడు మోసం చేస్తే ఈ సామూహిక వ్యాఖ్యానాలు మానుకోవాలండి. మంచి చేస్తే సామూహికం చేయండి, తప్పులు ఆ కులానంతాన్ని ప్రశంసించండి. చెడు చేస్తే ఎలా తిడతారండి అందరినీ పట్టుకుని? కులం అంతా ఒకలా ఉంటుందా? ఒకడు దుర్మార్గుడు ఉంటాడండి, వాడిని అనాలి వ్యక్తిగతంగా. ఒక స్త్రీ తప్పు చేస్తే స్త్రీనే అనాలి. ఆడాళ్ళందరూ ఇంతే అని ఎలా అంటారండి? ఎంతోమంది మహాసాధువులు ఉన్నారు. మొత్తం సామూహికంగా ఎప్పుడు విమర్శలు చేయకూడదు. ప్రశంసలు చేసినా పర్వాలేదు, అందరూ సంతోషిస్తారు. రాముడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇది. అన్నగారు రాక్షసుడు అయితే తమ్ముడు అవ్వాలని ఉందా అన్నాడు ఆయన. నేను నమ్ముతున్నా అని అందరినీ సలహా అడిగాడు, సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవుడు కూడా అంతే, నమ్మడం అంత మంచిది కాదన్నా సరే అన్నదమ్ముల వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడితే బాగుండదులే అన్నాడు. సుగ్రీవుడిని కూడా ఆయన ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాడు. ఎందుకంటే సుగ్రీవుడిలో కొంత రాజ్యాకాంక్ష ఉంది, విభీషణుల్లో లేదు. విభీషణుల్లో లేదు, తేడా ఉంది అక్కడ. అది రామచంద్రమూర్తి గ్రహించగలిగాడు. నాయకత్వం అంటే ఇది సూక్ష్మ దృష్టి. అందుకని ఒక మాటతో అంత ద్రోహం చేసిన వాడి తమ్ముడికి ఏమి ఇచ్చావు నువ్వు? మామూలు పదవి కాదయ్యా. లంకారాజ్య సింహాసన స్థిరపట్టం వనరించినాడవట. లంకారాజ్య సింహాసనం మీద స్థిరంగా కూర్చునేలా చేశావే. ఏ దేవుండు నీ సాటి? నీతో సాటి వచ్చే దేవుడు ఉన్నాడా?
ఉర్వరలోనన్ భూమండలం అంతా వెతికినా 14 లోకాలు వెతికినా కనపడ్డాయా. ఉర్వరలోనన్ భవరోగ దూర. ఈ జీవితం అనేటువంటిలో వచ్చే అనేక రకాల రోగాలన్నీ మనం తట్టుకోవాలంటే జీవితమే పెద్ద రోగం అయిపోతే దీనికి శాశ్వతమైన మందు ఏమిటంటే రామాయణ పారాయణ, రామాయణ ఆచరణ అని చెప్పాడు త్రిపురాంతకి. రామాయణంలో ఉన్నదాన్ని ఆచరిస్తే చాలు, ఇంకేం